ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శుభనామమున మీకు అందరికీ వందనములు. ఈరోజు కీర్తన భాగము 26వ కీర్తన ధ్యానం చేద్దాం. భక్తుడైనటువంటి దావీదు ఈ కీర్తనలన్నీ రాశాడు. ఎక్కువ శాతం దావీదు మాత్రం రాశాడు. ఎందుకు వరుసగా కీర్తన గ్రంథాలు వెళ్తున్నామంటే అందరికీ అర్థమయ్యేది కీర్తన గ్రంథం. ఇవి మనల్ని బలపరుస్తూ ఉంటాయి కనుక ఒక 5 నెలల వరకు ఎక్కువ కీర్తన భాగాలు మనం విన్న తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చాలా ఉన్నాయి వర్తమానాలు, అవన్నీ వినబోతున్నాం. కనుక వరుసగా ఒకదాని వెనక ఒక కీర్తన ధ్యానం చేద్దాం. 26వ కీర్తన. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు న్యాయం తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షింపము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. ప్రేమైనటువంటి వాళ్ళ ఇక్కడ చూసినప్పుడు దావీదు ఈ విధంగా చెప్తా ఉన్నాడు, దేవా యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నానని చెప్తున్నాడు. నాకు న్యాయము తీర్చుము అంటే చాలా హృదయంలో నుంచి ఆ మాట మాట్లాడుతున్నాడు గంభీరంగా. నేను యథార్థంగా ఉన్నాను. ఈ మాట మనం అనగలుగుతామా? కానీ దావీదు అంటున్నాడు, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను కనుక నాకు న్యాయం తీర్చుము. అంటే దేవుడు మనకు న్యాయం చేయాలంటే మనం యథార్థంగా జీవించాలి. మనం యథార్థంగా జీవించకుండా దేవుడు మనకు న్యాయము చేయడు. ఇంకా అంటాడు, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికించున్నాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా దేవుని యందే నమ్మికించున్నాను, మనుషుల యందు కాదు, వాటి వీటి వైపు కాదు, కానీ దేవుని యందు ఆయన నమ్మిక ఇచ్చున్నాడు. కనుక నన్ను పరిశీలించు, నన్ను పరీక్షించు. ఇంకా ఎంత సవాలుగా మాట్లాడుతున్నాడంటే, నాలో యథార్థత ఉందో లేదో ఒకసారి నన్ను పరీక్ష చేసుకో, నన్ను పరిశీలించి అంటా ఉన్నాడు. ఈ మాట అనగలుగుతామా? ఒకవేళ ఎవరైనా ఏంటయ్యా అలా ఉన్నామంటే మనం ఏమంటాం? అవసరమైతే పరీక్ష చేసుకోగా, ఆరోగ్యం చూడు అంటాం మనం కొన్నిసారి. కానీ ఇక్కడ అంటాడు దావీదు, నాలో యథార్థత ఉందో లేదో నన్ను పరీక్ష చేసుకో అని దేవునికే సవాలు విసురుతా ఉన్నాడు. అంటే దావీదు పాపం చేయలేదా? పాపం చేశాడు, కానీ ఆ పాపాన్ని విడిచిపెట్టాడు, పాపంలో కొనసాగలేదు. ఒక దైవజనుడు వెళ్ళి తన యొక్క తప్పుదాన్ని జ్ఞాపకం చేసినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ఇంక మరలా పాపం చేయలేదు, యథార్థంగా జీవించాడు. అందుకే అంటాడు, నా అంతరింద్రియము నా హృదయాన్ని పరిశోధించు. అంతేకాదు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. కేవలం నీ కృపే నా కన్నుల ఎదుట ఉంది. నేను నీ సత్య ప్రకారం నేను నడుచుకుంటున్నాను. 4వ వచనం, నేను యథార్థంగా ఉన్నానో లేదో నా ప్రవర్తన చూడంటా ఉన్నాడు. ఎందుకంటే నేను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొంది చేయను. దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది మనం యథార్థంగా ఉన్నామా లేదా అనేది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. మనం ఆదివారం చర్చికొస్తాం, సాయంత్రం అయ్యేటప్పుడు ఇంకా సోమవారం నుంచి అంతా లోకస్తులతోటే, అంతా త్రాగుబోతులు పాపులతో ఎక్కువ స్నేహం వాళ్ళతోటే చేస్తూ ఉంటాం. మళ్ళీ ఆదివారం కనబడతాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం యథార్థవంతుడమో? దావీదు యథార్థవంతుడా? దావీదు అన్నాడు, పనికిని మానిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో నేను పొందు చేయను, దుష్టులంటే నాకు అసహ్యం, భక్తిహీనులతో నేను సాంగత్యం చేయను, నిర్దోషినైన నా చేతులు నేను కడుక్కొందును. అంటే దుష్టులతో ఉండొద్దా అంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, ఆయన పాపులతో ఉన్నాడంటే పాపులతో తిరిగాడు, కానీ ప్రత్యేకంగా జీవించాడు. అంటే వాళ్ళ సంఘంలోకి వెళ్ళి ఆయన కూర్చొని గంటలు గడపలేదు, వాళ్ళు త్రాగుతూ ఉంటే ఆయన ప్రార్థన అయిందే. కనుక మనం దుష్టులు అంటే ఎవరు? దేవునికి దూరంగా ఉండేవారు, అర్థమైన మాటలు మాట్లాడేవారు, ముసలం ముచ్చట్లు, దుష్టుల సంఘం, దుష్టమైనటువంటి మాటలు. అక్కడ మనం దూరంగా ఉండాలి. వాళ్ళ అవసరం ఎంత ఉందో, ఏంటి బాగున్నారో లేదా తెలుసుకోవడం, వాళ్ళ పని ఏదైనా ఉంటే తెలుసుకొని మనం వచ్చేది. కొన్నిసార్లు మనం అక్కడే కూర్చుండిపోతుంటాం, ఆ స్థలాల్లో కూర్చుండి గంటలు గడిపోతుంటాం. మన యథార్థవంతులమా లేదంటే మన సమయాన్ని ఎక్కడ గడపాలంట? దేవుని సన్నిధిలో గడపాలి. దావీదు అలా గడిపాడు. నేను యథార్థవంతుడో లేదో, దుష్టులంటే నాకు అసహ్యమే లేదో ఇక్కడ చెప్తున్నాడు. 6వ వచనంలో అంటాడు, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము
చేయుదును. అచ్చటే నీకు స్తుతులు చెల్లిస్తాను. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం అంటే తిరగడం, అంటే తిరగడని కాదు, అంటే ఆయన మనసంతా బలిపీఠం దగ్గరే ఉంది. నీ ఆశ్చర్యకార్యాలు అక్కడే వివరిస్తాను. నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలము నేను ప్రేమిస్తున్నాను. ఇంకా సమయం దొరికితే చాలు దేవుని మందిరానికి వెళ్తా ఉన్నారు, ఆయన నివాస మందిరానికి వెళ్తున్నారు. కనుక అంటాడు, పాపులతో నా ప్రాణాన్ని చేర్చొద్దు, వాళ్ళతో సమానం చేయొద్దు, నా అర్హతలతో జీవాన్ని చేర్చకు. వారి చేతిలో దుష్కార్యాలు కలవు, వారి చేతిలో లంచం ఉంది. నేనైతే 11వ వచనం అంటాడు, యథార్థవంతుడైన నడుచుకొనిచున్నాను. కనుక నన్ను విడిపించు, శోధనిచ్చి నన్ను కరుణించు, సమస్య నుంచి తప్పించు. నా పాదాలను నీ సన్నిధిలో నిలుపుతా ఉన్నాను. సమభూమి అనగా ఆయన మందిరం అంతా సమానమైనది. సమాజములలో యెహోవాను స్తుతించారు. సమాజం అనగా దేవుని మందిరం. కనుక మనం ఈ రోజు నుంచైనా మన జీవితాన్ని మార్చుకుందాం. మన జీవితాల్లో ప్రభు కార్యం చేయాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఈ యథార్థత అంటే ఏదో ఒక మంచి కార్యం చేసి యథార్థవంతున్నట్టే సరిపోలేదు. ఊరికే సోమవారం నుంచి శనివారం వరకు లోకస్తులతో వీళ్ళతో ఒక సహవాసం చేయడం, ఎవ్రీడే లేకపోతే 2 రోజులకు ఒకసారి మీరున్న మందిరాల్లో గడపండి. ఒక అరగంట మీరు బయలుదేరేటప్పుడు, ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు, మీరు పనికి వెళ్ళేటప్పుడు, మీరు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళండి. మీరు ఎంత పెద్దవారండి, మీ వ్యాపారం ఎలా ఉంటుందో దేవుడు మీకు జయాలు ఇస్తాడు, శత్రువులు మిత్రులుగా మారుస్తాడు. కనుక ఈ రోజైనా ఈ మాటలు వినిచిన మీరు మరి దుష్టులతో సహవాసం తగ్గించుకోండి. వ్యర్థమైన ముసలం ముచ్చట్లు విడిచిపెడితే మరి దేవుని సన్నిధిలో దావీదు అన్నట్లుగా, ఇదిగో నన్ను పరిశీలించు, నేను ఎంత నీతిగా ఉన్నాను, నన్ను ఎందుకు దీవించావు, నా వ్యాపారం, నా కుటుంబంలో, నా బిడ్డల జీవితాల్లో ఎందుకు మేలు చేయవు అని ఖచ్చితంగా అడుగుదాం. దేవుడు మేలు చేస్తాడు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా, మహాగణుడా, మహోన్నతుడా, మీ స్తోత్రాలు నాయన. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. దావీదు నాయన ఎంతో సమాజం చేస్తున్నాడు. ఇదిగో నా హృదయం, నా అంతరంగం పరిశీలించిన ఆయన, నాలో యథార్థత ఉందో లేదో ఇదిగో నాయన, నేను దుష్టులతో సహవాసాన్ని తగ్గించుకున్నాను. నీ బలిపీఠం చుట్టూ తిరుగుతా ఉన్నాను. నీ తేజో మహిమ నిలిచు మందిరంలో సహవాసం చేస్తున్నాను. నన్ను ఆశీర్వదించాలని అడుగుతున్నాను. కనుక మనము కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. ఈ మాటలు వినిచిన నీ బిడ్డలైన వారందరినీ ఆశీర్వదించు నాయన. ఇదిగో ఈ మాటలు వినిచిన వారికి ఎవరికి రక్షణ లేదో రక్షణ దయచేయండి. రక్షించబడిన వారు ఇంకా ఏ బంధకాలతో మందులుగా ఉన్నారు ప్రభా, నీ సన్నిధికి వెళ్లకుండా గృహాల నుండి సమయాన్ని టీవీల ముందు నాయన, ముసలం ముచ్చట్ల ముందు దుష్టులతో నాయన అక్కడిక్కడ కూర్చుని నేను వ్యర్థంగా సమయాన్ని గడుపుతా ఉంటే ఈ రోజు నుంచి అయినా ఎవ్రీడే 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి మందిరంలోనికి వెళ్ళి నీ తేజో మహిమ నిలిచే మందిరంలో ప్రార్థించేవారుగా ఉండడానికి సహాయం చేయండి. ఎప్పుడైతే మేము అలా ఉంటామో మా కుటుంబాల అభివృద్ధి, సమృద్ధిని చూడబోతున్నామని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. ఈ మాటలు వినిచిన వారిలో మార్పు దయచేయండి, పరివర్తన దయచేయండి. నీ సన్నిధి అంటే గొప్ప ప్రేమను వారికి కలిగించిన సంఘం కోసం నీ ప్రాణమే పెట్టారు ప్రభా. అటువంటి సంఘంలో నేను కూర్చొని ప్రార్థించేవారు ఉండటం సహాయం చేయండి. అంతేకాదు ఈరోజు బర్త్డే కార్యక్రమాలు, ఇదిగో ఆయన మ్యారేజ్లో జరిగించుకున్న ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించుకున్నారు. దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాలకు ఆదరణ దయచేయండి. ఇదిగో ఎవరైతే నాయన ఏ కుటుంబాల సోదరులోనే తీసివేయండి. ఇదిగో నాయన ప్రభా, వారి యొక్క వ్యవసాయం చేయించడం, వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, వారి నాయన చెరువులు సమస్తం ఫలింపు చేయండి. ఇది వారి చేతివృత్తులను ఆశీర్వదించండి ప్రభు నాయన. వారి వేటలో సమస్తంలో అభివృద్ధి మీరు దయచేయండి. ఇదిగో ఏ పని లేకపోతే మంచి పనిని వారికి మీరు దయచేయండి. వారి బిడ్డల స్కూలు రాకపోకలు మీ సన్ని తోడించండి. ఇదిగో వారి సమస్తమును దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేగా దూరదేశాల్లో ఉన్న మా సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏ మాటలు వినిచిన వారు ఎక్కడెక్కడ ఉంటున్నప్పటికీ మా సంఘ బిడ్డలు ఇంకెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు, సేవలు చేస్తున్నారు. దూరదేశాల సంఘ బిడ్డలు అందరూ ఆశీర్వదించమని ఆయన. సోదరులు ఉంటే నాయన ప్రభు జయం ఇవ్వండి, జీతాలు పెరుగుటకు సహాయం చేయండి, ఆయుర ఆరోగ్యం దయచేయండి. ఏ కోర్టు కేసులో ఉన్నారో గొప్ప అయా జయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇది ఒకవేళ వారి తప్పుదలు ఉంటే ఇప్పుడే నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా వారి దోషాలు క్షమించిన ఆయన వారికి గొప్ప విడుదల మీరు దయచేయండి. రాబోయే 2024 సంవత్సరం 25 సంవత్సరాలు గొప్ప మేలుడితో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను మీ చేతిలో పెడుతున్నా ప్రభు నాయన. ఈ దినమంతా నీ కాపుదల క్షేమాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనకును కూడిన సకల పరిశుద్ధులకు సదాతోడే నడిపించును గాక. ఆమేన్.